నేను పీటీ కాలేజీలో బాటనీ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. నేను తర్వాత అంటే అధ్యాపకేతర టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా గత 2 రోజుల కిందట విజయవాడకి వెళ్ళడం జరిగింది. విజయవాడలో నారా లోకేష్ గారు గౌరవనీయులైన నారా లోకేష్ గారు ప్రజా దర్బార్కి మేము పోవడం జరిగింది. అక్కడ మా సమస్యను మేము చెప్పడము, సమస్యను చెప్పిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లోనే మాకు మంచి రిజల్ట్ అంటే ఏమని మీకు న్యాయం జరుగుతుందని భరోసా ఇవ్వడము, మేము ఆ భరోసాని జరుగుతుంది అని అనుకుంటూ మేము విజయవాడ నుంచి మదనపల్లికి రిటర్న్గా ఉన్నప్పుడే మాకు న్యూస్ రావడము, ఏమని మీకు ఆర్డర్ కాపీస్ ఇష్యూ చేస్తున్నాము ఆ న్యూస్ రావడము. తర్వాత 24 గంటల్లోపే అంటే మేము మదనపల్లికి వచ్చిన 24 గంటల్లోపే మేము ఆర్డర్ కాపీస్ తీసుకోవడం జరిగింది. ఇవంతా విన్న వెంటనే ప్రభుత్వం మాకు ప్రజా దర్బార్ ద్వారా చాలా ఇంత తొందరగా న్యాయం జరుగుతుందని అనుకోలేదు. ఇంత తొందరగా న్యాయం జరిగిన దానికి మేము నారా లోకేష్ గారికి నిజంగా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. గత 23 నెలలుగా మాకు జీతాలు రావడం లేదు, తీసుకోలేదు. మా కుటుంబానికి ఆయన ఒక పెద్ద దిక్కుగా మమ్మల్ని రక్షించినాడు. నారా లోకేష్ గారికి మా బీటీ కళాశాల బృందం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. గత 23 నెలలుగా మాకు రావాల్సినటువంటి జీతాలు అందలేదు. సో దీనికోసం అనేసి 11వ తేదీన విజయవాడలో జరిగేటటువంటి ప్రజా దర్బార్లో లోకేష్ గారిని కలవడం జరిగింది. కలిసిన వెంటనే ఆయన స్పందించి వితిన్ 24 hours లోగా మాకు రావాల్సినటువంటి ఆర్డర్ కాపీస్ని అందజేయడం జరిగింది. గత 23 నెలల నుంచి మాకు ఎలాంటి జీతం అందకపోవడం చాలా స్ట్రగుల్స్ని ఫేస్ చేసినాము. ఆ స్ట్రగుల్స్ని ఫేస్ చేసి మేము 2 days బ్యాక్ సడన్గా వెళ్ళాము విజయవాడకి. మాకు అసలు ఏమి తెలియదు. వెంటనే వెళ్ళాము. నారా లోకేష్ సార్ని కలవాలనుకున్నాము. ప్రజా దర్బార్ ద్వారా నారా లోకేష్ సార్ని కలవడం జరిగింది. వెంటనే మాకు స్పందించి 24 గంటల లోపు మా ఆర్డర్ కాపీస్ మాకు ఇప్పించి ఇవ్వడం జరిగింది. ఇలాంటి నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి రావడము, ఐటీ సెక్టార్లో ఉండడము మాకే కాదు చాలా మంది చదువుకున్నటువంటి వాళ్ళకి వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఉపయోగపడుతుందని, ఆయన ఇంతకంటే ఇంకా మంచి చేస్తారని ఆశిస్తున్నాము. ఏమైనా మేము చెప్పాలి అనుకుంటున్నాము అంటే స్పెషల్ థ్యాంక్స్ టు నారా లోకేష్ సార్ గారికి. మాకు గత 23 నెలలుగా జీతాలు అనేటువంటివి రాలేదు. నిన్న మేము ప్రజా దర్బార్కి విజయవాడలో జరిగేటువంటి ప్రజా దర్బార్కి వెళ్ళడం జరిగింది. అక్కడ మాకు నారా లోకేష్ గారు ఇమీడియట్గా యాక్షన్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది. కాబట్టి నారా లోకేష్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. కాలేజీలో ల్యాబ్ అటెండర్గా పనిచేస్తున్నాను. మాకు లోకేష్ గారు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినారు. ధన్యవాదములు.